హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఇద్దరిని మీ ఇంటి గుమ్మం అస్సలు దాటనివ్వకండి. ఒకటవది ఆడపడుచు. ఆడపడుచును మీ ఇంటి గుమ్మం అస్సలు దాటనివ్వరాదు. ఆడపడుచును ఎందుకు ఇంటి గుమ్మం దాటనివ్వరాదని మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే కొందరు మీ ఇంటి ఆడపడుచులకు అత్యాశ ఎక్కువగా ఉంటుంది. వారికి ఎంత పెట్టినా కూడా ఇంకా కావాలనే కోరిక చావదు. అలాంటి ఆడపడుచులకు ఏమి ఇచ్చినా ఎన్ని పెట్టినా లాభం లేదు. తన పుట్టింటి గురించి అంతా తెలిసి కూడా ఏదో పెట్టాలని ఆశిస్తూ ఉంటారు. అందరూ ఉన్నవాళ్లే ఉండరు కదా. అందరూ సంపన్నులు ఉంటే ఇలాంటి వారికి ఎంత కావాలన్నా పెట్టేవారు. తన పుట్టింటి పరిస్థితిని అర్థం చేసుకుని కోరికలు కోరాలి. అంతేకాని నాకు ఇవి కావాలి, నాకు అవి కావాలి అని గొంతెమ్మ కోరికలని అడగరాదు. వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా పెడతారు. లేనివన్నీ కావాలని అడిగితే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఇలాంటి వాళ్ళు తన పుట్టింటి గురించి అస్సలు ఆలోచించరు. వాళ్ళు ఏమైనా అవ్వని, వాళ్లకు కావాల్సింది వాళ్లకు పెట్టేదాకా నిద్రపోరు. ఒకవేళ మనతో లేక ఆడపడుచు అడిగినవన్నీ పెట్టకపోతే మనల్ని తన నోటికి వచ్చిన తిట్లు, శాపనార్థాలు పెడుతూ ఉంటారు. అది చాలదు అన్నట్లు తెలిసిన బంధువులకల్లా నాకు ఏమీ పెట్టడం లేదు, ఇదేనా ఆడపడుచుకు ఇచ్చే మర్యాద అని దెప్పి పొడుస్తూ ఉంటారు. ఇలా శాపనార్థాలు పెడుతూ ఉంటే మనకు మంచి ఎలా జరుగుతుంది? ఇలాంటి ఆడపడుచులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మనల్ని అర్థం చేసుకుని పెట్టింది సంతోషంగా తీసుకుంటే మనకు సంతోషం కలుగుతుంది. ఎన్ని పెట్టినా ఏమీ పెట్టలేదని మాట్లాడే వాళ్లకు అసలు ఏమీ పెట్టకపోవడమే మంచిది. పెట్టినా పెట్టకపోయినా తన పుట్టిల్లు బాగుండాలని దీవించాలి. అంతేకాని ఇలా అత్యాశ ఉండరాదు. కాబట్టి ఇలాంటి ఆడపడుచు ఉన్నా లేకున్నా ఒక్కటే. ఇలా తన పుట్టింటి నాశనం కోరుకునే ఆడపడుచు ఉన్నా కూడా లేనట్టే లెక్క. కాబట్టి ఇలాంటి ఆడపడుచులను ఇంటికి కాదు కదా, ఇంటి గుమ్మం కూడా దాటనివ్వకండి. మంచి వాళ్ళు ఏదైనా అంటే మనకు తగులుతుంది అంతే తప్ప ఇలాంటి అత్యాశ పరులు ఎన్ని శాపనార్థాలు పెట్టినా మనకేమీ జరగదు. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి మీ మనస్సును పాడు చేసుకోకండి. ఇక రెండవది తోటికోడలు. తోటికోడల్ని కూడా మీ ఇంటి గుమ్మం అస్సలు తొక్కనివ్వరాదు. ఎందుకంటే మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారంటే అది మొదటగా మన తోటికోడలే. మనకు పెళ్ళైనప్పటి నుంచి ప్రతి విషయంలో పోటీకి వస్తుంది. మనం మంచిగా ఉంటే అస్సలు ఓర్వదు. తోటికోడలు అంటే మనకు అక్కనో చెల్లి వరుస అవుతుంది. కానీ ఇక్కడ పగలు పంతాలు తప్ప ప్రేమలు అనేవే ఉండవు. మనం మంచిగా బ్రతికినా ఓర్వలేకపోతారు. ఎప్పుడు మనం నాశనం అవుతామా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకన్నా మనం కొంచెం కూడా పైకి ఎదిగినా తట్టుకోలేరు. ఎప్పుడు కిందే ఉండాలి. మన పిల్లలు చదువులో చురుగ్గా ఉన్నా తట్టుకోలేరు. ఎక్కడ వీళ్ళు బాగా చదివి మంచి ఉద్యోగాల్లో ఉంటారో అని ఎప్పుడు చూసినా మనపైనే కన్ను ఉంటుంది. ఒక ఇంటి కోడళ్ళము అన్న మాటే కానీ ఎప్పుడు పరాయి వాళ్ళలాగా ఉంటారు. పగలు పంతాలతోనే జీవితం కాస్త ముగుస్తుంది. ఓ మంచి చీర కట్టినా ఓర్వలేరు, ఓ మంచి తిండి తిన్నా ఓర్వలేరు. ఇలాంటి తోటి కోడలు మీకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కాబట్టి ఇలాంటి వాళ్ళు మీకు ఉంటే వాళ్ళను మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి. ఇక్కడ చెప్పిన విషయాలు అందరినీ ఉద్దేశించి చెప్పినవి కావు. కేవలం కొందరిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. దయచేసి తప్పుగా అనుకోవద్దు. అందరూ ఆడపడుచులు, తోటికోడళ్ళు ఇలాగే ఉండరు. కొందరు మంచివాళ్ళు, కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే కామెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.